వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రమాదేవి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన, క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం. పేపర్ లీకేజీల నిరోధానికి కఠిన చట్టం, 10 కోట్ల వరకు జరిమానా. చర్చకు నేనొస్తా, మంత్రి నారా లోకేష్ కు పేర్ని నాని బహిరంగ సవాల్. తెలంగాణ టీవీ అవార్డులకు టీవీ పేరు, మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన. అమరావతిలో ప్రెసిషన్ ఆంకాలజీ క్యాన్సర్ సెంటర్, ఏపీ ప్రభుత్వంతో ఆస్ట్రాజెనికా ఒప్పందం. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను 2వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వం ఆసుపత్రిని సందర్శించి నిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిపై మహిళలు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన స్విమ్స్ ప్రతినిధులు అభినందించారు. ముందస్తు జాగ్రత్తలు చైతన్యం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా సురక్షితమైన రక్తాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు. పార్లమెంటు గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విపక్షాలు ఆందోళనతో స్తంభించిన సభా కార్యక్రమాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం నాటి చర్చను ప్రారంభించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు ఒక నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీలు ప్రస్తుతం వ్యవస్థీకృత నేరాలుగా మారాయని, గత ప్రభుత్వాల హయాంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయంటూ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సి అవకతవకలపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన లోకేష్కు సవాల్ విసిరారు. ఒకవేళ చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే వైసీపీ నుంచి జగన్ వస్తారని, లోకేష్ వస్తే స్వయంగా తానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం దీనిని మెగా డిఎస్సి అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ లోపల జరిగిన అక్రమాల వల్ల ఇది దగా డిఎస్సిగా మారిందని మండిపడ్డారు. మంత్రిగా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలని పక్కన పెట్టి మిగిలిన అన్ని శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. కొంచెమైనా నైతికత ఉంటే ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళని సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు మీరు. తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బుల్లితెర కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేలా టెలివిజన్ అవార్డులని ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతమైంది. ఈ అవార్డులకు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. డివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవార్డులు, లోగో, కేటగిరీలు పేరుపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సంస్కృతి ఆత్మను ప్రతిబింబించేలా లోగో పేరు ఉండాలని మంత్రి సూచించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును అవార్డులకు పెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ ఫార్మా, బయోటిక్ దిగ్గజ సంస్థలైన ఆస్ట్రాజెనికా, స్టాండ్ లైఫ్ సైన్సెస్, క్యూరా, ఏఐ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రాజెనికా ఇండియా అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగులకు అవసరమైన అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ సేవలను అందిస్తారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్సలో ఖచ్చితమైన, వేగవంతమైన ఫలితాలు సాధించేందుకు వీలు కలుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.